పౌలు గారు ఆత్మీయతతో ఆరంభించాడు. ఆత్మీయతలోనే ఫిలిప్పీ సంఘంలో విశ్వాసులు అడుగులు వేశారు. కాలగంలో వచ్చినటువంటి కలుషితం ఏంటి తెలుసా? యూదా మత ప్రవిష్టులు, యూదా మతాభిమానులు, యూదా మత ప్రచారకులు ఆ సంఘంలో చొచ్చుబడి వచ్చి ఆచార భక్తిని నేర్పించారు వీళ్ళకి. ఈ బాధంతటిని కూడా మొదటి అధ్యాయంలో పౌలు ప్రసవ వేదన పడే స్త్రీలాగా వేదన పడతాడు. దైవజనుడా, నీ సంఘంలో నీవు ఆత్మీయతతో ఆరంభించవచ్చు. ఎవడో ఒకడు తేల్తాడు, అలాంటి పరమ భ్రష్టుడు, ఏసా వంటి దుష్టుడు వాడు వస్తాడు. అయ్యగారు, మీరు మంచి వాక్యం కరెక్టే, కానీ ముందు మా బామ్మడి చచ్చిపోయింది అయ్యగారు, దినం చేయకపోతే అందరూ వెళ్ళేస్తారంటున్నారు. ఏమనుకోవాకండి, మీకు సంద ఇంటికి తీసుకుని సైలెంట్కి ఇస్తాను, ఒక కోడి కూడా తెచ్చి పెడతాను, కిలో మాంసం తెచ్చి పెడతాను, మీరు మౌనంగా ఉండే గారు. ఈడో పెద్ద పనికి మాట్లాడు. సంద వస్తుంది, రైస్ వస్తున్నాయి, ఇంకేం వస్తుంది తమ్ముడు? మటన్. అరే నేను రాను, కానీ నన్ను పిలవపా, గేట్లోకి వచ్చి అమ్మగారు కూడా పిలవపా, స్త్రీల కొడుకులు పిలవ, మళ్ళీ అమ్మగారు మా కొడుకు ఉంటాడు, పబ్బులు ఎదుగుతాడు, వాడిని పిలువు, వాడు వచ్చి తీసుకెళ్తాడు లోపలికి. ఎంత మాయలోడి బోధకుడు. సంఘాలు ఏమైపోతున్నాయి? పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి ఎంత వేదన పడుతున్నాడో తెలుసా? ఆ పరిస్థితులన్నీ తలపోసుకుంటూ ప్రసవ వేదన పడే స్త్రీలాగా వేదన పడ్డాడు. నేటి దినాల్లో సంఘము యొక్క నడవడికను గురించి ప్రసవ వేదన పడే సేవకుడు కావాలి సంఘంలో.